పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జ్యోతిర్మయి ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం వరకు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రక్కుచు కాపరిలోని గొర్రెల వల్లే చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక విశ్వాస ప్రయాణము. వీచే గాలి, ప్రవహించే నీరు ఎప్పుడూ కూడా తనను తాను శుద్ధిగా ఉంచుకొని శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. వీచే గాలి, ప్రవహించే నీరు ఎప్పుడూ కూడా వాటిలో ఉన్నటువంటి ఆ దోషాలని, కల్మషాలని కడిగి వేసుకుంటాయి. అదేవిధంగా క్రైస్తవ స్త్రీసభ, కథోలిక స్త్రీసభ కూడా ఒక నిరీక్షణతో కూడినటువంటి యాత్ర చేస్తూ ఉంది ప్రపంచంలో. ప్రయాణములో ఉన్న మనందరం కూడా ఆత్మీయమైన ప్రయాణములో. ఈ ప్రయాణాన్ని సజావుగా సాగించాలి అంటే మనకి కొన్ని ఆయుధాలు కావాలి. ఒక సముద్రం మీద, ఒక నది మీద ప్రవహించేటువంటి, నడిచేటువంటి, వెళ్ళేటువంటి ఆ పడవ కొన్ని ఆయుధాలతో ముందు కదులుతూ ఉంది. తెడ్డు, లంగరు, తెరచాప, ఈ విధంగా దిక్చూచి వివిధ వస్తువుల సహాయముతో ఆ పడవ, ఆ ఓడ ముందుకు వెళుతుంది. లేకపోతే దారి గమ్యము లేనటువంటి పడవగా, ప్రయాణంగా మిగిలిపోతుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అది ఒక చిన్న గ్రామం అడవి ప్రక్కన ఉంది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ అడవిలో నుంచి వస్తున్న గాలిని పీల్చి, ఆ అడవిలో నుంచి వస్తున్న నీటిని త్రాగి చాలా ఆరోగ్యవంతంగా బ్రతుకుతున్నారు. వారు జీవించటానికి, ముఖ్యంగా వారు తాగటానికి, వారికి అవసరతలకు వాడుకోవటానికి ఆ ఊరి మధ్యలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులోనికి కొండల మీద నుంచి నీళ్లు ప్రవహించి వచ్చి దానిలో నిల్వ ఉండేవి. అవి రోజు కూడా వారు తాగుతుండేవారు. చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఆ గ్రామాన్ని నడిపించటానికి ఒక మండలి ఉండేది, ఒక కమిటీ ఉండేది. వారు ఆ గ్రామం యొక్క బాగోగులు చూసుకునేవారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని ఆలోచించేవారు. అయితే ఉన్నట్టుండి ఒక కొత్త పాలక వర్గం ఆ గ్రామం యొక్క బాధ్యతలు చేపట్టింది. ఆ యొక్క గ్రామాన్ని నడిపించే బాధ్యతలని చేపట్టింది కొత్త నూతనంగా ఒక పాలక వర్గం ఎన్నిక చేయబడింది. వెంటనే వాళ్ళు ఆ గ్రామం మీద ఎంత రాబడి వస్తుంది, ఎంత ఖర్చు వస్తుందని చూస్తున్న సమయంలో ఒక వ్యక్తికి ప్రతి నెలా కూడా 6,000 రూపాయలు జీతంగా ఇస్తూ ఉన్నారు ఆ యొక్క గ్రామము నుండి. ఎవరు ఈ వ్యక్తి అని వాళ్ళు పరిశీలిస్తే, ఆ చెరువులోనికి నీళ్లు రావడానికి, ఆ నీళ్లు శుభ్రంగా ఉండడానికి సహకరించేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పని ఏంటంటే రోజు కూడా ఆ చెరువులోనికి వచ్చేటువంటి నీటి ఆ దారని ఎక్కడో అడవుల్లో, ఆ కొండల్లో వెళ్ళి ఏమైనా అడ్డుపడుతుందా, ఆకులు కానీ కొండ చర్యలు కానీ విరిగి పడిపోతున్నాయా, ప్రవాహాన్ని ఆపుతున్నాయా, లేకపోతే ప్రవహిస్తున్న నీటిని పాడు చేస్తున్నాయా ఏమన్నా కానీ, ఆ ఆకులు కుళ్ళిపోయి ఉంటాయి కదా, వాటిని తీసివేయటం జాగ్రత్తగా. అదేవిధంగా ఈ చెరువులో నీరు ఎక్కువ రోజులు నిలవ ఉండకుండా దానిని కిందికి పంపించటం,
క్రొత్త నీటిని చేర్చటం, ఇది అతని పని. కానీ నూతనంగా ఎన్నిక చేయబడిన పాలక వర్గం ఏమన్నదంటే, అసలు అవసరం మీద అతనితోటి నీళ్లు వాటంతటా అవి వస్తాయి, వాటంతటా అవి పోతాయి. ఇతనికి అనవసరంగా 5-6 వేల రూపాయలు వెచ్చిస్తున్నాం, అతన్ని తీసివేద్దామని ఉద్యోగంలో నుంచి అతన్ని తీసివేశారు. 1 నెల బాగానే ఉంది. పాలక వర్గం అనుకున్నారు, శబాష్, మనం మంచి పని చేశాం, మన గ్రామానికి 5-6 వేల రూపాయలు ఆదా చేశాం. 2వ నెల కూడా బాగానే ఉంది, అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. 3వ నెల రాగానే నిదానంగా ఆ గ్రామంలో చిన్న చిన్నగా వ్యాధులు, చర్మ వ్యాధులు, డయేరియా వంటి వ్యాధులు రావటం ప్రారంభించింది. 6 వారాలు వచ్చేసరికి, 6 నెలలు వచ్చేసరికి ఆ గ్రామం అంతా కూడా అనారోగ్యంతో నిండిపోయింది. రోగిష్టి గ్రామముగా మారిపోయింది. ఏంటి అని పరిశీలిస్తే ఆ గ్రామంలోనికి వచ్చే నీరు విషపూరితమైపోయింది. ఏమిటి అని పరిశీలిస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ చెరువుల నీరు నిలవ ఉండి కంపు కొట్టడం ప్రారంభించింది. ఆ నీటిని త్రాగటం మొదలుపెట్టారు ప్రజలు, వేరే మార్గం లేదు. అప్పుడు ఈ పాలక మండలికి అర్థమయ్యింది, నీరు వస్తుంది కానీ దాన్ని శుభ్రం చేసేవాడు ఒకడు ఉండాలి అని. మరలా ఏ వ్యక్తినైతే వారు తీసివేశారో, వారు చేసినట్టు పెద్ద పొరపాటు ఏంటో తెలుసుకొని ఆ వ్యక్తిని మరలా బ్రతిమిలాడి, అయ్యా మా గ్రామాన్ని కాపాడు, ఈ ప్రవహించే నీటిని పరిశుద్ధంగా ఉంచయ్యా, పవిత్రంగా ఉంచయ్యా, శుభ్రంగా ఉంచయ్యా అని వారికి తెలియవచ్చింది పిల్లారా. మరలా 6 నెలల్లో ఆ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా మారిపోయారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సన్నివేశం మనకేమైనా నేర్పిస్తూ ఉంది అంటే, ప్రవహించేటప్పుడు, ప్రయాణించేటప్పుడు మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదంలో పడిపోతాం. అది బండి మీదైనా, ట్రైన్ మీదైనా, నడిచైనా కానీ, లేకపోతే ఏ రీతిగా మనం వెళుతున్నా కానీ కొన్ని జాగ్రత్తలను మనం తీసుకోవాలి ప్రియులారా. ఇదిగో శ్రీసభ బైబిలులో మనకు అందించబడినటువంటి ఎన్నిక చేయబడిన శిష్యులు అనేటువంటి వారు ప్రయాణిస్తున్న విశ్వాసులు ఈ లోకములో వారు శాశ్వతంగా ఎక్కడక్కడ నిలవ ఉండకూడదు. ఇది ఆత్మీయ ప్రయాణాన్ని గురించి మాట్లాడుతున్నాడండి, శారీరక ప్రయాణాన్ని గురించి కాదండి. కాబట్టే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2025వ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించి దానికి ఇచ్చిన అంశం ఏమిటి అంటే ప్రియులారా, నిరీక్షణతో కూడినటువంటి ప్రయాణము. ప్రయాణికులం క్రైస్తవులం, నిరీక్షణతో కూడినటువంటి ప్రయాణికులం మనం, నిరీక్షణ లేనటువంటి వారం కాదు మనం అని చెప్పి, క్రైస్తవుడు అనేటువంటి వాడు నిరంతరం కూడా ఆత్మీయంగా ప్రయాణం చేస్తూనే ఉండాలి అని బోధించారు. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి చదువుకుంటే మనకి తెలియవచ్చేది ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులందరూ కూడా నిరంతరం ప్రయాణం చేసినటువంటి వారే. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుకుంటే, అక్కడ దేవుడైన యావే అబ్రహామును పిలుస్తున్నాడు. ఏమని? 1వ వచనం నుంచి చదువుకుంటే 12వ అధ్యాయము, దేవుడు అబ్రహాముతో ఇట్లు పలికెను, నీ దేశమును చుట్టుపక్కలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము, ప్రయాణం చెయ్యి అంటున్నాడండి. ఆ తరువాత ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు కరువు కాలములో, నిర్గమకాండములో ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ అష్టకష్టాల పాలయ్యారు. ఆ తరువాత మరలా వారు ఎడారి గుండా ప్రయాణం చేసిన 40 సంవత్సరాల పాటు వారు వాగ్దాన భూమిని చేరుకున్నారు. ఈ రీతిగా మనం చూస్తే ప్రియులారా, ఈ పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు, ఎన్నిక చేయబడిన ప్రజలు నిరంతర యాత్రికులుగా మనకు కనబడుతూ ఉంటారు. నిరంతరం ప్రయాణం చేసేటువంటి వారిగా మనకు కనబడుతూ ఉంటారు పిల్లారా. అయితే ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తుడైన దావీదు దేవుని సన్నిధికి నిరంతరం ప్రయాణం చేయాలని కోరుకున్నాడు. దేవుని యొక్క ఆలయానికి నిరంతరం ప్రయాణం చేయాలని కోరుకున్నాడు. ప్రయాణాన్ని గురించి, ఎక్కడికి మన ప్రయాణం? ప్రయాణం అంటున్నారు ఫాదర్. ఎక్కడికి మన ప్రయాణం? పరలోకానికి మన ప్రయాణం, దేవుని సన్నిధికి మన ప్రయాణం.
ఈ భూలోకంలో పుట్టినప్పటి నుండి కూడా మన ప్రయాణం ఆగదు, వెళుతూనే ఉంటాం. ప్రియులారా, మనం గుర్తుంచుకుందాం. ఏమిటి అంటే, మన వయసు పెరిగినా కొద్దిగా మనం అనుకుంటాం పెరుగుతుంది అంటున్నాం, కానీ మన వయసు తరుగుతూ ఉందండి. మన వయసు తరుగుతూ ఉంది. ఈ లోకంలో మనం శాశ్వతులము కాదు ప్రియులారా. దానిని గూర్చే ద్వితీయోపదేశ కాండములో 26వ అధ్యాయములో మోషే ఇశ్రాయేలు ప్రజలతోటి ఏమన్నాడంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమని చెప్పాలి వాళ్ళు? ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 5వ వచనము, అప్పుడు నీవు ప్రభు సమక్షమున ఇట్లు ఉచ్చరించవలను, మా వంశకర్త దేశ సంసారియగు అరామీయుడు, అతడు చిన్న కుటుంబముతో ఐగుప్తునకు వెళ్ళి అచ్చట ప్రయాణికుడిగా పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించరి, మా చేత వెట్టి చాకరీ చేయించుకొనిరి. మేము మా పితరుల దేవుడైన ప్రభువునకు మొరపెట్టగా అతడు మా మొర వినెను. అతడు మా కోరికలను, మా యొక్క బాధలను, బానిసత్వమును కనులారా చూచెను. ఆ ప్రభువు మహాబల సామర్థ్యములతో, భయంకరమైన కార్యములతో, అద్భుతములతో మమ్ములను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చాను. జాగ్రత్తగా ఆలకించండి. ఇదంతా కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణాన్ని గురించి మాట్లాడుతూ ఉందండి. దేవుడు వారిని ఏ విధంగా తోడుగా ఉండి ప్రయాణం చేయించాడో మాట్లాడుతుంది. ప్రియులారా, మమ్ము ఇచ్చటికి కొని వచ్చి పాలు తేనెలు జారు వారి గడ్డను మాకు ప్రసాదించను. కనుక ఇప్పుడు ప్రభువు మాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి పంటను దేవునికి కానుకగా ఇత్తును అని పలకాలి. సారాంశం ఏమిటి? మేము దేశ సంచారులుగా ఉన్నాము, మా జీవితం అంతా ప్రయాణికులుగా ఉన్నాము, కానీ దేవుడు మా ప్రయాణములు మాకు తోడుగా ఉన్నాడు. దానికి కృతజ్ఞతగా మేము దేవునికి కానుకలు, బలులు సమర్పిస్తాము. కాబట్టి పాత నిబంధన ఇశ్రాయేలీయులు అందరూ కూడా ప్రయాణికులు. ప్రియులారా, ఇంతకుముందు చెప్పినట్లుగా భక్తుడైన దావీదు 84వ కీర్తనలో ప్రియులారా ఈ ప్రయాణానికి అర్థాన్ని చేకూరుస్తాడండి, పరమార్థాన్ని ఇస్తాడండి. ఏమిటి ఈ ప్రయాణం? ఎక్కడికి, ఎవరి చెంతకి అనే దానికి ఒక సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఏమంటాడు? దేవా, నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. 84వ కీర్తన 4వ వచనము. జాగ్రత్తగా ఆలకించండి గురించి పిల్లారా. నీ వలన బలమును పొంది నీ దేవునికి యాత్ర చేయగోరు వారు ధన్యులు. ఏం చేయాలి? యాత్ర, ప్రయాణం చేయాలి. దేవునికి సన్నిధికి, దేవునికి మందిరానికి ప్రయాణం చేయాలి. మనందరము కూడా ఎక్కడికి మన ప్రయాణం? దేవుని సన్నిధికి మన ప్రయాణం. ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ జీవితం ఈ లోకంలో శాశ్వతం కాదు. మనందరము కూడా నిరీక్షణతో కూడినట్టు యాత్రికులం. నిరీక్షణ అంటే ఏమిటి? నాకు దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడు, నాకు నిత్య జీవితం ఉంది, నా ప్రయాణం ఉచితమైనటువంటిది కాదు, నా ప్రయాణం పనికిరానటువంటిది కాదు, ఈ ఆత్మీయ ప్రయాణానికి ప్రతిఫలం రాబోతుంది, నాకు గమ్యం ఉంది, అది దేవుని చేరుకోవడానికి అనే నిరీక్షణ మనలో ఉండాలి. నిరీక్షణతో కూడినటువంటి ప్రయాణికులం. ప్రియులారా, నీ దేవుల మనకు యాత్ర చేయగోరు వారు ధన్యులు. వారంటే ఎలా ప్రయాణం చేస్తారట? ఎండిన లోయ గుండా ప్రయాణం చేసి దానిని చలమల తావుగా మారుస్తారు. తొలకరి వలన దాని మడుగులతో నింపును. వారు పయనించిన కొలది అధిక బలమును పొందుదురు. ఇక్కడ మీరు మాటలు వినండి జాగ్రత్తగా. ఏమనుంటుంది? ఎండిన లోయ గుండా ప్రయాణం చేయడు. ప్రయాణాన్ని గురించి మాట్లాడుతుంది. దేవా, నీ దేవుల మనకు యాత్ర చేయగోరు వారు, యాత్ర గురించి, ప్రయాణాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ తరువాత వారు ప్రయాణం చేసిన కొలది అధిక బలమును పొందుదురు. ప్రయాణాన్ని గురించి మాట్లాడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, యెరూషలేము దేవాలయానికి వారు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ, 7 సార్లు లేక 5 సార్లు లేక 3 సార్లు, 3 పండగలకి, ఇదన్నీ కాదు ఒక్కసారైనా కానీ సంవత్సరానికి దేవుని సన్నిధికి రావాలి, ప్రయాణం చేయాలి. ఎక్కడికి ప్రయాణం చేయాలి? దేవుని యొక్క సాన్నిధ్యానికి ప్రయాణం చేయాలి. ఇది పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకునేటువంటిది పిల్లారా, మనం నేర్చుకునేటువంటిది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
బైబిల్ గ్రంథం అనేటువంటిది మనందరికీ నేర్పించేది ఏమిటి అంటే, ఇదిగో మనము కూడా ఈ బైబిల్ నమ్మేటువంటి మనము కూడా విశ్వాస యాత్రికులము, ప్రయాణికులము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనములో ఇదే అంశాన్ని మనం ఇంకా స్పష్టంగా చదువుకుంటాం పిల్లారా. యెషయా 40వ అధ్యాయము 31వ వచనములో ఈ విధంగా పలుకుతుంది: కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగిరి ప్రయాణించుదురు. అలసట లేక పరిగెత్తుదురు, బడల్లెక్క లేక ప్రయాణాన్ని సాగింతురు. దేవుని నమ్మినటువంటి వారట, నూతన బలమును పొందుదురు. ఎలా? పక్షిరాజు వలె ఎగురుతూ ప్రయాణం చేస్తారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేకుండా నడవసాగుతారు. పిల్లారా, ఈ రోజున మనందరం గుర్తుంచుకోవాలి, మనం ప్రయాణికులం ఇహలోకములో. మన శాశ్వతమైనటువంటి ఇల్లు ఇక్కడ కాదు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటారు కదా, ఇదిగో మనం ప్రయాణిస్తున్నాం, ఆ స్వర్గములో మనం నిజమైనటువంటి జీవితం. క్రీస్తు ప్రభు జీవితాన్ని ఒకసారి తీసుకుందాం ప్రియులారా. నిరంతరము ప్రయాణమే ఆయన జీవితం అంతా కూడా. ఎక్కడ ఆయన స్టాగ్నెంట్గా లేడు, ఆయన ఎక్కడే పాతుకుపోయి లేడు. ప్రయాణిస్తూనే ఉన్నాడు. మేము గడిచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాం. ఆ ప్రభు ఎక్కడో బెత్లెహేములో పుట్టి మరలా నజరేతునకు వచ్చి అక్కడ ఆయన ఆశ్చర్యం ప్రియులారా, అక్కడ ఆయన పరిసర ప్రాంతాలంతటా కూడా, కఫర్నాం పరిసర ప్రాంతాలంతటా కూడా దేవుని యొక్క సువార్తను బోధించాడు. ఆయన అన్ని మార్గాలను వాడాడండి. దారి మార్గం వాడాడు, పడవలను వాడాడు. నిరంతర ప్రయాణికుడు అండి యేసు ప్రభు. చాలా ముఖ్యమైన అంశం ప్రియులారా, ఇది ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలి. మత్తయి శుభవార్త 9:35 వచనములో యేసు అన్ని పట్టణములను, ఎన్ని పట్టణాలనండి? అన్ని పట్టణాలని, గ్రామాలను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు, జనుల వ్యాధి బాధలను ఎలా పోగొట్టుచుండెను. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? తన యొక్క జీవితం అంతా కూడా యేసు అన్ని పట్టణాలని, గ్రామాలను తిరిగాడండి, సువార్తను బోధించాడు. పిల్లారా, ప్రభువు చేసింది ఇదే. ఎక్కడా కూడా ఆయన స్థిరంగా లేడండి. ఇది నెగిటివ్గా కాదండి, పాజిటివ్గా స్థిరంగా ఇక ఇక్కడే పాతుకొని ఉంటా, ఇక్కడి నుంచి కదలను అన్నట్టుగా లేరు. చాలా ప్రాంతాలకు వెళ్ళారు. కాలినడకన యేసు ప్రభు అన్ని ప్రాంతాలు తిరిగేటంటే ఇప్పుడు మీరు అక్కడికి వెళితే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అక్కడ అన్ని కొండలు గుట్టలండి, నదులు, ప్రయాణానికి అనుకూలమైనటువంటి ప్రదేశం కాదండి ఇశ్రాయేలు దేశం. అయినా కానీ ప్రభు ప్రయాణిస్తూనే ఉన్నాడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో ప్రజలు ఆయనను ఒక గ్రామంలో అంగీకరించలేదు. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన అక్కడ నుండి పరిసర గ్రామాలకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగాను. ఎక్కడ ఆగల ఆయన? నా వాక్యాన్ని వింటలేదు కదా, నా వాక్యాన్ని ఆలకించటం లేదు కదా అని ఆయన కూర్చోలా. ఆయన బోధిస్తూనే ఉన్నాడు పరిసర ప్రాంతం. ఆయన మాత్రం బోధించటం కాదు, తన శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళండి, బోధించండి, గ్రామాలకి పట్టణాలకి వెళ్ళండి అని బోధించాడు. పిల్లారా, మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనములో యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామాలకు పంపుచు ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు వారిని కూడా. అపవిత్రాత్మను పోగొట్టుట వారికి శక్తిని వసగను. మరలా ఏమంటున్నాడు? ప్రయాణములో మీరు చేతికరణ తప్ప మరేమి ప్రయాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎన్నిసార్లు ఉంటుందండి ఇక్కడ ప్రయాణం అని జాగ్రత్తగా ఆలకించండి. మీరు జోలను కానీ, చంచని కానీ, ధనమును కానీ మీ వెంట తీసుకొని పోవటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత పాదరక్షకులు తొడుక్కొని నడవడానికి, సిద్ధంగా ఉండటానికి పాదరక్షలు తొడుక్కోవాలి. 2 అంకెలు వెంట తీసుకొని పోవలదు. వెళ్ళటం ఆగటం లేదండి ప్రభు జీవితంలో. ఎక్కడ ఆగటం లేదు ప్రియులారా. ఇక్కడే ఉంటాను, ఇక్కడ స్థిరంగా ఉంటాను, నేను ఇక్కడ పాతుకుపోతాను, నేను ఇక్కడ కదలం లేదు. నిరంతర ప్రయాణికుడు యేసు ప్రభు ప్రియులారా. ఆయన మాత్రం ప్రయాణం చేయటం కాదు, శిష్యులు చెప్తున్నాడు ప్రయాణించండి అంటున్నాడు పిల్లారా, వెళ్ళండి అంటున్నాడు. 12వ వచనాన్ని మనం చదువుకుంటే మార్కు సువార్త 6వ అధ్యాయం
అంతటా ఆయన శిష్యులు పోయి వాళ్ళు వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపంతో హృదయ పరివర్తన చెందాలని వారు బోధించరి, ప్రయాణించారు. వారు కూడా నిరంతరం ప్రయాణం ప్రియులారా. యేసుప్రభు జీవితం అంతా కూడా మనం కూడా ఆత్మీయంగా ప్రయాణం చేయాలి, ఆత్మీయంగా ప్రయాణం చేయాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, రోలింగ్ స్టోన్ నెవర్ గ్యాదర్స్ మాస్. నీటిలో దొర్లేటువంటి రాయి ఏంటంటే పాచిని పట్టదంటండి. దొర్లుతాయి కదా కొన్ని రాళ్ళు, దొర్లుకుంటా వెళ్ళే రాయి కట పాచి పట్టదంట. కానీ అక్కడ నిస్తేజంగా ఉన్న రాయి, ఆ నెలలో అక్కడే ఉందనుకో రాయి, దాని చుట్టూ పాసి చేరుకుంటుంది. క్రైస్తవ విశ్వాసం కూడా నిరంతరం ప్రయాణం చేయాలి. నీ విశ్వాసం 30% ఉందా, 40%, 40% ఉందా, 50%, 50%? నిరంతరము శోధన చేసుకోవాలి మానవుడు పిల్లారా. నిరంతరం ఆత్మపరిశీలన చేసుకుంటూనే ఉండాలి మానవుడు పిల్లారా. ఇది మన ప్రక్రియగా మారాలి, ఇది మన ప్రయత్నంగా మారాలి. పాపుగారు ఊరికే పిలుపునివ్వల. 2025 సంవత్సరంలో జూబిలీకి ధ్యానాంశముగా మనకిచ్చింది ఏమిటి? నిరీక్షణ యాత్రికులం మనం, నిరీక్షణ కలిగినటువంటి వారం. ఆ విధంగా మనం ప్రయాణం చేయాలి. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కొలమానం ప్రియులారా. శిష్యులను ఏమన్నాడు? మత్తయి శుభవార్త 28:18 మీరు భూదిగంతముల వరకు వెళ్ళి సకల సృష్టికి సువార్తను బోధించండి, వెళ్ళండి మీరు అని దేవుని యొక్క సువార్తని బోధించమని చెప్పారు పిల్లారా. అదే క్రీస్తు భగవానుడు పౌలు గారి ద్వారా ఈ విశ్వాస ప్రయాణములో మనకు ఉండాల్సిన ఆయుధాలు ఏంటి? ఊరికినే వెళ్ళకూడదండి, మనకేదో ఉండాలి ఆయుధం. ప్రయాణమే కదా అని వెళితే దానికి సరిపడా భోజనం, దానికి కావలసినటువంటి కొన్ని ఉంటాయండి. ముఖ్యంగా పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లారా, దానికి కావలసినటువంటి కొన్ని విషయాలు మనకు అవసరమని గుర్తుంచుకోవాలి. ఏమిటి? పడవ ప్రయాణం వెళ్ళేటప్పుడు దానికి తెడ్డు కావాలి, ఇంకా ఏం కావాలి? తెరచాప కావాలి, ఇంకా ఏం కావాలి? దిక్చూచి కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా లంగరు కావాలి. యాంకర్ అంటారండి, యాంకర్ కావాలి. ఎందుకంటే ప్రమాదం వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట ఒడ్డు చూసుకొని అక్కడ ఆ లంగరు వేస్తారు. ఆ లంగరు బలంగా పటిష్టంగా దాన్ని కదలకుండా, దానికి ఎటువంటి అపాయం కలగకుండా ఆపుతుందండి. మన విశ్వాస ప్రయాణంలో కూడా, నిరీక్షణ ప్రయాణంలో కూడా మనము కూడా ప్రియులారా కొన్ని ఆయుధాలు ధరించి ముందుకు వెళ్ళాలి. దాని గురించి పౌలు గారు పిల్లారా ఎఫెసీ పత్రికలో చాలా చక్కగా బోధిస్తారు. ఏంటంట క్రైస్తవునికి కావాల్సినట్టు ఆయుధాలు ఏమిటి అట? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో 17వ వాక్యం నుంచి మనం చదువుకుంటే అర్థమవుతుందండి. ఏమంటాడు? రక్షణను చిరస్త్రాణముగా ధరించుడు, దేవుని యొక్క వాక్కును ఆత్మవశపు ఖడ్గముగా ధరించండి అంటున్నాడు. మన చేతిలో యుద్ధం చేయడానికి ఏముండాలి? వాక్కు అనే ఖడ్గం మన చేతుల్లో ఉండాలి. అవును ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో ప్రయాణం చేస్తుండగా మన ఖడ్గం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యే మన ఖడ్గం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కీర్తన 119, 105 ఏమని పలుకుతున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఏ క్రైస్తవుడైతే ఈ వాక్కు అనే ఖడ్గాన్ని చేతబోనడో, దగ్గర ఉంచుకోవడం ప్రియులారా, అతడు ప్రమాదంలో ఉంటాడు. శత్రువు అనే సాతాను శోధనను మనం ఎదిరించలేం ప్రియులారా. అదేవిధంగా యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21 నా వాక్కు, నా స్వరము మీలో ఉండి మీకు దారి చూపించును, మీకు మార్గము చూపించును అంటున్నాడు. ఆ ప్రయాణములో, ఆ దారిలో దేవుని యొక్క వాక్కు మనల్ని సరిచేస్తుంది. ఆ తర్వాత రెండవది పిల్లల దివ్య సంస్కారాలు. జ్ఞానస్నానము, భద్రమన అభ్యంగనము, పాప సంకీర్తనము, దివ్య సప్రసాదము, జ్ఞాన వివాహము, గురుత్వము, అవస్థాభ్యంగము. ఈ 7 దివ్య సంస్కారాలు కూడా మన ఆత్మలకు భోజనముగా ఉండాలి. మనల్ని బలపరచి, స్థిరపరచి, మన విశ్వాసంలో ఎదుగుదలకి మనకు తోడ్పడుతూ ఉండాలి. ఈ ఆయుధాన్ని మనం ధరించాలి. వాక్కు అనే ఆయుధం,
దివ్య సంస్కారం అనేట్టు ఆయుధం. మూడవది ప్రియులారా తప్పనిసరిగా ఉండవలసింది ప్రార్థన ఆయుధం. మనం చదువుకున్న వాక్యములో ఎఫెస్సీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం ఏమని చదువుకుంటామంటే 18వ వచనంలో, దీనికి అంతకును దైవ సహాయం కొరకై ప్రార్థన చేయండి. నిరంతరము ప్రార్థన చేయండి. ప్రియులారా, క్రైస్తవునికి ఈ విశ్వాస ప్రయాణములో ప్రార్థన అనేటిది ఆయుధం. ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది క్రైస్తవునికి శ్వాసతో సమానం. ఎప్పుడైతే క్రైస్తవుడు ప్రార్థన చేయటం ఆగిపోతాడో శ్వాస ఆగిపోయినట్లే. జాగ్రత్త వహించాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడో ఒకసారి క్రైస్తవుడు ఈ ప్రయాణంలో ఉండగా ప్రార్థన ఆయుధాన్ని ధరించి వెళ్ళాలి. చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధాత్మను పొందుకొని వెళ్ళాలి. ఈ పవిత్రాత్మ ప్రియులారా ఎఫెస్సీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ ప్రేరణను అనుసరించి, పవిత్రాత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయములందు కూడా ప్రార్థన చేయండి. కనుక మెలకువతో ఉండు, దైవ ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి. ఏ రీతిగా చేయాలి? ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. పౌలు గారు అంటారు కదా, కొన్నిసార్లు మనకి ఎలాగా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు ఆత్మ మనలో ఉండి మూలుగుల ద్వారా, ఏడ్పుల ద్వారా మన కొరకై మన పక్షాన ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, ఈ విశ్వాస ప్రయాణములో ఈ 4 ఆయుధాలు, వాక్కు అనే ఖడ్గము, దివ్య సంస్కారం అనే భోజనము, దివ్య సంస్కారం అంటే భోజనము, ప్రార్థన అనే ఆయుధము, చివరిగా పరిశుద్ధాత్మ శక్తి. ఈ 4 మూల స్తంభాల మీద క్రైస్తవుని యొక్క ప్రయాణం నిర్మించబడాలి. మనందరము కూడా నిరీక్షణ యాత్రికులం ప్రియులారా, నిరంతర యాత్రికులం ఈ లోకములో. ఈ లోకం శాశ్వతం కాదు. పౌలు గారు పలికినట్లుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో, కానీ మనము పరలోక పౌరులము, దివి నుండి మన రక్షణ కొరకు ప్రభువగు యేసుక్రీస్తు రాకడ కొరకే మనం ఆతురతతో వేచి ఉన్నాము. మనము ఆ రక్షణ కొరకై మన గమ్యం ఏంటి? పరలోకం. అక్కడ మన ప్రయాణికులం ప్రియులారా. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. స్తబ్దతగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? పాచిపోతాడు, కుళ్ళిపోతాడు. నీటిని ఒక గ్లాసులో పోసి 4 రోజుల తర్వాత వచ్చి తాగుతామా దాన్ని? నో, మారుస్తూ ఉండాలి, శుభ్రం చేస్తూ ఉండాలి. చెరువులో నీళ్లు పెట్టి ఒక 4 రోజుల పాటు వాడకుండా అట్ట ఉంచండి, పాచి పెరుకుపోద్ది. ఒక బావిలో నీళ్లు వాడకుండా ఉండండి, పాచి తెట్టెకి పెరుకుపోద్ది. క్రైస్తవుని యొక్క విశ్వాసం కూడా అంతే. పాపు గారు ఎప్పుడైతే ఇదిగో నిరీక్షణ యాత్రికులు, మన నిరీక్షణ లేనటువంటి వారం కాదు. మరియ తల్లి యోసేపు గారు దివ్యబాల నిరంతరం ప్రయాణం చేస్తారు పిల్లరా. మనము కూడా మన విశ్వాస ప్రయాణం, మన విశ్వాస జీవిత ప్రయాణాన్ని గురించి శ్రద్ధ వహించుదాం. వాక్కు అనేటువంటి ఖడ్గముతో, దివ్య సంస్కారాలతో, ప్రార్థనతో, పరిశుద్ధాత్మతో, అన్నిటికంటే ముఖ్యంగా ఈ విశ్వాస ప్రయాణాలలో మన విజయాన్ని సాధించేటువంటి గొప్ప వీరులంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తలల వంచి దేవుని వేడుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు యావత్ కథోలిక శ్రీసభ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జ్యోతిర్మయ ఆదివారాన్ని కొనియాడుకుంటుండగా ఈనాటి అంశముగా నిరీక్షణ యాత్రికులుగా మేము ఉండాలని, దాని గురించి ధ్యానం చేయగా మీకు స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మా పితామహులందరూ కూడా, నీ కుమారుడైన యేసు ప్రభువు, శిష్యులందరూ కూడా నిరంతరం ప్రయాణం చేశారు. ఎల్లప్పుడూ కూడా వారు సువార్తను బోధిస్తూనే ఉన్నారు. మేము కూడా మా క్రైస్తవ జీవిత విశ్వాస ప్రయాణములో వాక్కు అనే ఖడ్గాన్ని, దివ్య సంస్కారాలని, ప్రార్థనని, పరిశుద్ధాత్మని తోడుగా ఈ విశ్వాస ప్రయాణములో, ఈ సముద్ర పడవ ప్రయాణములో విజయవంతంగా దరిచేరుకొని నీకు స్తుతి చెల్లించులాగా మమ్మ దీవించండి ప్రభువా. ఈ ప్రయాణములో మాలో ఎంతోమంది కూరుకుపోతున్నారయ్యా, అలసిపోతున్నారు తండ్రి. కారణం ఏమిటి అంటే ఈ ప్రయాణంలో నువ్వు లేకుండా ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు వారు. అలనాడు ఈ ప్రజలు, శిష్యులు ప్రయాణం చేస్తుండగా ఆ పడవలో మీరున్నారు కాబట్టి తుఫానుని గద్దించారు.
మా జీవితంలో కూడా శ్రమలు, సుడిగుండాలు, బాధలు, కష్టాలు అనేటువంటివి వచ్చినప్పుడు మీరు మా జీవితంలో ఉండి మమ్ము ప్రభువా శుద్ధిగా వించి మా జీవితంలో వచ్చేటి గాలిని, తుఫానుని గద్దించి ఆపమని మాకు నీ వరాలను ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలను దీవించండి, నాన్న ఆశీర్వదించు. నీ ఆత్మవరంతో వారిని నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో వారిని దీవించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఎవరైతే మా కోసం ప్రార్థించండి స్వామి అని అడుగుతున్నారు, ముఖ్యంగా ప్రభువా బిడ్డల గురించై ప్రార్థన చేయమని ఎంతోమంది అడుగుతున్నారు నాయన. దారి తప్పినట్లు పిల్లల కొరకే ప్రార్థన చేయమని అడుగుతున్నారు నాయన. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా వారికి ప్రభువా క్రమమైన మార్గాన్ని వారికి నేర్పించండి. ఈ వీడియో క్రింద ఎవరైతే మా కోసం ప్రార్థించండి స్వామి అని అడుగుతున్నారు, అటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా వారిని, వారి కుటుంబాలను, వారి సమస్తాన్ని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.